హే! హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో, ఇవాల్టి వ్లాగ్ ఏంటో మీకు క్లారిటీ వచ్చేసింది కదా! థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే డబుల్ ధమాకా అనమాట. దసరా ప్లస్ దివాళీ వ్లాగ్స్ అనమాట. 2 కలిపి అయితే వ్లాగ్ అప్‌లోడ్ చేస్తున్నా. సో, ప్రీవియస్ వ్లాగ్స్‌లో చాలా టైమ్స్ చెప్పాను కదా! ఎప్పుడో జరిగిపోయినవన్నీ కూడా ఇప్పుడు నేను ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. సో, బేబీని పెట్టుకొని నేను ఇట్లా వీడియోస్ ఎడిట్ చేస్తూ, అప్‌లోడ్ చేస్తూ టైం అంతా దీని మీద స్పెండ్ చేయకుండా మా పాపతోనే నేను కొంచెం క్వాలిటీ టైం అంతా స్పెండ్ చేయాలని చెప్పి అప్పుడంతా వీడియోస్ తీసి అలా పెట్టేసి ఇప్పుడు అన్నీ ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాననమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా పాప సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ దసరా, ఫస్ట్ దివాళీ అనమాట. సో, అది కొంచెం స్పెషల్ మెమరీస్ అనమాట ఇవన్నీ కూడా. లేట్ అయినా ఇలా లేటెస్ట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవంగానే టీతో అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా దివాళీ అనంగానే నాన్ వెజ్ ఫెస్ట్ కదా మనకి. సో, ఇంకైతే అమ్మ కర్రీస్ అన్నీ కుక్ చేస్తున్నారనమాట. ఇంకా నేను లేచిన తర్వాత ఇంకా నేనైతే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను. భూపాల్ ఇంకా పాప అయితే బయట ఆడుకుంటున్నారనమాట. పాపకి కొంచెం లేట్‌గానే బాత్ అనేది ఇలా చేయిస్తామనమాట. కొంచెం 10:00 అలా అనమాట. హెడ్ బాత్ చేయాలి గదా! సో, జలుబు చేస్తదేమో ఎర్లీగా చేస్తే అని చెప్పి తనకు కొంచెం లేట్‌గా చేస్తాం. ఈలోపైతే నేను ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆల్రెడీ ఇక్కడ వీడియోలో చూయిస్తున్న ఈ క్లిప్స్ అన్నీ కూడా మీరు యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వాచ్ చేసే ఉంటారు. సో, చెప్పాను గదా! యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ అయినా ఇన్‌స్టా రీల్స్ గానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ అయితే అప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ గూడా నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, నా డైలీ అప్డేట్స్ అన్నీ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్‌ని ఒకసారి విజిట్ చేయాలనమాట. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి వాచ్ చేసేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ పేజే కాదు, మా పాప ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి వెళ్ళి ఫస్ట్ అయితే ఫాలో కొట్టేయండి. తర్వాత అన్నీ కూడా వాచ్ చేసేయండి. ఇంకా మార్నింగ్ అయితే అమ్మ దోస విత్ నాటుకోడి పులుసు చేశారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ అనమాట ఇది వైట్ రైస్. ఇది మటన్ ఫ్రై అనమాట. ఎప్పటినుంచో అడుగుతున్నాను ఎప్పుడు మటన్ కర్రీనేనా అని చెప్పి ఇంక మటన్ ఫ్రై చేశారు. అండ్ ఉలవ చారు ఫేవరెట్ అనమాట. ఆఫ్టర్‌నూన్ లంచ్ రెసిపీస్ అయితే ఇవి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంక మేము క్రాకర్స్ అన్నీ కాల్చడం స్టార్ట్ చేశామనమాట. దివాళీ అంటేనే ఇలా నైట్ టైమ్స్‌లో క్రాక్ చేస్తేనే బావుంటాయి కదా! ఇంకా పాపకి ఫస్ట్ దివాళీ కదా! మరి పెద్ద పెద్దగా ఏం లేదనమాట. ఇలా చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ ఇలాంటివే నేను ఫైర్ చేశాననమాట. ఇంకా మా పాప అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ భయపడతదేమో అనుకున్నాను. మంచిగా వాచ్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేసింది తన దివాళీ ఈవినింగ్ అయితే మాత్రం. సో, మేమైతే మా దివాళీ సింపుల్‌గా ఇలా దివాళీ నైట్ అయితే స్పెండ్ చేశామనమాట. ఎక్కువేం మేము కాల్చలేదు. చిన్న చిన్నవే ఫ్లవర్ పాట్స్ కానివ్వండి, కాకరొత్తులు గానివ్వండి, ఇలాంటివే ఇలా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నామనమాట. ఇంకా ఈ దివాళీ అంతా అయిపోంగానే అమ్మ మార్నింగే చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టింది. చికెన్ పకోడా అండ్ చికెన్‌ని కాల్చడానికి, కబాబ్ చేయడానికి. సో, ఎవరికేది కావాలంటే అది చేసి పెడతా అని మంచిగా మ్యారినేట్ అయింది. ఎంత మ్యారినేట్ అయితే అంత మంచి టేస్ట్ అనమాట. సో, మా పాప ఫస్ట్ దివాళీ అయితే మేమైతే ఇలా కంప్లీట్ చేసాం. మా పాపకి ఫస్ట్ దివాళీ జస్ట్ క్రాకర్స్ అలా చూడడం వరకే. ఇంక నాన్ వెజ్ అంతా కూడా తనింగా తినదు. అండ్ క్రాకర్స్ అన్నీ ఫైర్ చేయదనమాట. నెక్స్ట్ ఇయర్‌కైతే ఇంకా ఫుల్ తినడం స్టార్ట్ చేస్తది. క్రాకర్స్ కాల్చడము స్టార్ట్ చేస్తదనమాట. సో, గైస్ ఇదండి మా ఇవాళ దివాళీ వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నాతో పాటు మా పాప కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో తన వాయిస్ ఓవర్ కూడా. మా పాపని చంకలో వేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. సో, అదండి దివాళీ వ్లాగ్. ఇప్పుడైతే దసరా వ్లాగ్ అనమాట. దసరా అంటే మా సైడ్ ఏం పెద్దగా చేసుకోము. ఇంట్లో ఉన్న వెహికల్స్ అన్నీ ఇలా పూజ చేసుకుంటామనమాట. డెకరేట్ చేసుకొని మంచిగా. ఇంట్లో ఉన్న బండ్లన్నీ కూడా నీట్‌గా వాష్ చేసి అవన్నీ ఫుల్‌గా డెకరేట్ చేసి ఇలా పూజ చేసుకుంటామనమాట. నా చిన్నప్పటి నుంచి ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా కొన్ని సైడ్‌లయితే దసరా కూడా చాలా గ్రాండ్‌గా చేస్తారు. మా సైడ్ అయితే ఇంతే అనమాట. ఇంకా మోర్ దాన్ మేము 20 కేజెస్ ఫ్లవర్స్ అయితే కుట్టాము ఈ బండ్లకి. ఆ ట్రాక్టర్‌కి మెయిన్. ట్రాక్టర్‌కయితే ఎన్ని ఫ్లవర్స్ కుట్టి, కుట్టి చేయిలు కూడా అసలు పెయిన్ వచ్చేసాయన్నమాట. ఫుల్ డెకరేట్ చేయాలని చెప్పి ఇలా చేశాము. ఇంక మా పాపకి చెప్పా కదా ఫస్ట్ దసరా అందుకని ప్రతి ఒక్కటి తన ముందరే చేస్తూ, తనని ఇన్వాల్వ్ చేస్తూ, అలా పక్కన నిల్చొని, తనని చూస్తూ ఇలా సెలబ్రేట్ చేశామనమాట. సో, గైస్ ఇదండి మా పాప ఫస్ట్ దివాళీ అండ్ దసరా స్టోరీస్ అన్నీ గూడాను. సో, మన ఛానల్‌లో అయితే డైలీ ఒక వ్లాగ్ అయితే అప్‌లోడ్ అవుతుంది. మోస్ట్‌లీ ఇంకా మా పాప ఉంది కాబట్టి నేను మా పాపకు సంబంధించిన వీడియోసే, పేరెంటింగ్ వీడియోసే ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే తనకి ఫుడ్ తినిపిస్తున్నాను. సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేశాము. ఇంకా పేరెంటింగ్ వీడియోసే మెయిన్‌గా ఉంటాయి. న్యూ మమ్స్‌కి అయితే చాలా యూజ్ అవుతది మన ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా బేబీని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళకి గూడా చాలా వీడియోసే ఉన్నాయన్నమాట. ఆ టైంలో నేను తీసుకున్న డైట్ కేర్ టిప్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇలా మన ఛానల్‌లో ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. So guys, video nachite like and subscribe. Thank you so much for watching.